నమస్తే ఫ్రెండ్స్ అందరికీ. వీడియో మాత్రం న్యాచురల్గా బాగా వచ్చింది, స్కిప్ చేయకుండా చూడండి. మీకోసం చాలా కష్టపడి చేసిన. ప్లీజ్ ఒక లైక్ అయితే కొట్టి చూడండి. మీరు కొట్టే ఒక లైక్ నాకు మరిన్ని వీడియోలు చేయడానికి నాకు కొంచెం సపోర్ట్ ఉంటుంది. అవునా? ఏయ్ ఓ పోసే. ఏందో ఏమో గంతగానం పిలుస్తాను. ఏంటిది ఏమో బాగా పిలుస్తాను. అయ్యో ఏమైతుందో ఇప్పుడు పిలిస్తే నీకు? ఏటివేనా అని నువ్వు గంతగానం మొరుతాను. పిలవత్తలేదా మెల్లగా? నేనేడు ఒరిన్నే, వట్టిగా పిలిస్తే ఒరినావు అంటున్నావు. గవని కాదు కానీ మరి ఎందుకు పిలిచినావు నువ్వు? చెప్పురా అది ముచ్చట ఏంటిదో. అయితే ఏం లేదే, మన కాలనీలో అందరం కలిసాట ఆదివారం అటు చెట్లల్లో పోవుడాట వంటలకు. గదే చెప్దామని అంటే నువ్వు ఒరుతున్నావన పడుతుంది. ఏంది ఈ ఆదివారం అంటనా మళ్ళొచ్చే ఆదివారం అంటనా పోవుడు? జహే మళ్ళొచ్చే ఆదివారం ఎక్కడిదే, ఈ ఆదివారమేనాట పోవుడు. ఆడ అందరూ అనుకొని ఇప్పుడు డప్పు సాటింపు కూడా ఇస్తారట వాడవాడకు. ఇగో బుజ్జికి ఫోన్ చేసి ఆదివారం రమ్మను అల్లుని అందరినీ. ఏంది ఈ ఆదివారమేనా పోవుడు? ఫోన్ కలిపి బుజ్జితో మాట్లాడతా. ఇగో ఏ రింగ్ అవుతుంది, మాట్లాడు. హలో బుజ్జి. హలో అమ్మ, మంచిగా ఉన్నారా? మంచిగానే ఉన్నాం బిడ్డ, మీరు మంచిగా ఉన్నారా? మంచిగానే ఉన్నామమ్మ. బాబుకి నా తమ్ముడికి నా మంచిగా ఉన్నారు కదా? మంచిగానే ఉన్నారు బుజ్జి. పవన్ పనికి పోయిండా ఉన్నాడా ఇంటికాడ? పనికి పోయిండమ్మా, ఇంకా రాలేదు. అయితే బుజ్జి ఆదివారం మన కాలనీలో అందరూ కలిసాట చెట్లల్లో పోవడని మాట్లాడుకున్నారట. అందుకే మరి ఫోన్ చేసిన, మీరు రారి ఆదివారం అల్లునికి చెప్పు. ఏందే ఈ ఆదివారమేనా వచ్చే ఆదివారమా? లేదు బిడ్డ, ఈ ఆదివారమేనాట. అగో ఇప్పుడే మీ బాపచ్చి చెప్తే ఫోన్ చేసి మాట్లాడతానా నీతోని. అవునా? సరే తీయ మరి. ఆయన పని పోయి వచ్చినాక మరి చెప్తా ఏమంటాడో. అగో ఏమంటాడంటవేందిరా? చెప్పి రారి పిల్లల్ని తీసుకొని. అగో అమ్మ, మరి ఆయనకు చెప్పొద్దానే? చెప్తే మరి ఏమంటాడో, పోదామంటాడో వద్దంటాడో. మీరు ఒకసారి ఫోన్ చేసి మాట్లాడరాదురే. సరే తీ బుజ్జి, ఇగో మీ బాపుతోని ఫోన్ చేపించి మాట్లాడిపిత్తతి, చెప్తాడు. పిల్లలు మంచిగా ఉన్నారు కదా, పోతారా బడికి? మంచిగానే ఉన్నారమ్మా. అయ్యో పోయిర్రు బడికి, ఇంకా రాలే. సరే బుజ్జి, పిల్లలు వచ్చినాక ఫోన్ చెప్పి మాట్లాడతా వాళ్ళతోని. వాళ్ళు వచ్చినాక ఫోన్ చేపిత్తతియే. ఉండు బుజ్జిగా. సరే అమ్మా. పవన్కి అయితే ఫోన్ చేసి చెప్పురి, మళ్ళా నాకు ఫోన్ చేసి చెప్పలే అంటాడు. చేపిత్తా బుజ్జి, ఇప్పుడు ఇక ఫోన్ చేసి మీ బాపు మాట్లాడి చెప్తాడు గాని. సరే తీయమ్మా, ఉంటా మరి. పిల్లలు వచ్చినాక ఫోన్ చేస్తుంది. ఇక ఫోను పవన్కు కూడా ఫోన్ చేసి మాట్లాడి చెప్పే. ఫోన్ ఎత్తుతలేడే పవను. మళ్ళీ రాదు. అరే ఎత్తుతలేడుగా అదే ఫోను. అప్పటి వరకు చేసి చెప్తూతి. అగో డప్పు సాటింపు ఎత్తారు కదా. ఇన్నో లెవలో ఈయనో లెవలో అందరు మంచిగా నుర్రే. ఇప్పుడు వచ్చే ఆదివారం గోలే మన కాలనీ అందరం కలిసి చెట్లల్లో పోవుడాట వంటలకు. ఓ పోసావా, అగో ఇన్నవానే ముచ్చట. ఆదివారం వంటలు పోవుడాట కదా మనం. అవునాటనే శ్యామల. ఇప్పుడే మా బుజ్జికి ఫోన్ చేసి చెప్పిన రమ్మని. అవునా? ఏమన్నది మరి? అత్తరాట్నా? ఏడనే మా అల్లుడు పనికి పోయిండాట, వచ్చినాక మరి ఆయన ఏమంటాడో ఏమో అని అన్నది. రమ్మనరా, అదే ఫోన్ చేయపోయినావు మరి మీ అల్లునికి? అరే చేసినమే 2-3 సార్లు చేస్తే లావట్టలే. ఇక పని మీద ఉండొచ్చు, అప్పటి వరకు మళ్ళీ ఒకసారి చేస్తాం గాని. మా ఊళ్ళకి ఫోన్ చేసి చెప్పాలి మా ఆడబిడ్డోళ్ళకు, లేకపోతే చెప్పకపోయారు అని అంటారు. మరి చెప్పరా అని మొన్న మీ ఆడబిడ్డోళ్ళు పోయినప్పుడు చెప్తే పోయారు కదా, మరి ఇప్పుడు వాళ్ళకి చెప్పకపోతే ఏమనుకుంటారు? చెప్పనైతే చెప్పే, అత్తే రాని, లేకపోతే లేదు. గంతేనే పోసాక, చెప్పనైతే చెప్తా, మళ్ళీ చెప్పలేదు అన్నట్టు. అయితే కానీ ఏం కూర నినవే? ఏంతంతా అనంకాయ ఉడికిచ్చిన, నువ్వేం కూర నేను? నైట్ది కోడిగుడ్ల కూర ఉంటే పొద్దుగాల అదే తిన్నాం, అయిపోయింది. ఇప్పుడు కూర లేదు, ఇంత కూర వేసి తుపాయ. ఇగో ఓ పోసే, ఇగో బుజ్జి ఫోన్ చేసింది, మాట్లాడే. హలో అమ్మ, అయ్యో పిల్లలతో మాట్లాడుతాను కానీ ఇగో మాట్లాడు, వచ్చిర్రు. ఇగో మమ్మీ అమ్మమ్మతో మాట్లాడు ఫోన్. హలో అమ్మలు. హలో అమ్మమ్మ, మంచిగున్నావా? అబ్బో మా బంగారు తల్లి, చూసినావా? నేను మంచిగానే ఉన్నా బిడ్డ, నువ్వు మంచిగున్నావా? అమ్మమ్మ నేను
మంచిగానే ఉన్నా. తాతయ్యను మామయ్య మంచిగున్నారా అని అడుగు. తాతయ్యను మామయ్య గిన మంచిగున్నారా అమ్మమ్మ? అగ్గో ఇన్నవానే మీ మనవరాలు తాతయ్యను మామయ్య మంచిగున్నారా అని అడుగుతాంది. మంచిగానే ఉన్నారు బిడ్డ. బడికి పోతాన్నవా రోజు? పోతానమ్మమ్మ, బడికి రోజు పోతానా. పోవాలే బిడ్డ, బడికి రోజు పోవాలే, మంచిగా చదువుకోవాలే. అన్న లేడా? ఎటు వేండు అన్న? అన్ననమ్మమ్మ, అన్న బయట ఆడుకుంటాండు. పోనీ టీ అమ్ములు అన్నను పిలుచుకరా పో, మాట్లాడతాడు అమ్మమ్మతోని. హలో బుజ్జి. హలో అమ్మ, పవన్ కు ఫోన్ చేసిరా? మాట్లాడిరా? ఏడ బిడ్డయ్యో 2-3 సార్లు మీ బాపు ఫోన్ చేస్తే లావట్టలే ఫోన్ పవను. అవునా? అయితే పని మీద ఉండొచ్చమ్మా. పని మీద ఉంటే ఆ ఫోను లావట్టడు. ఆయన వచ్చినాకనైతే నేను ఫోన్ చేస్తా, చేసి మాట్లాడు రాదురి. సరే బిడ్డ, ఇక పని కాడికెళ్ళి వచ్చినాక అప్పటి వరకు ఫోన్ చేసి మాట్లాడతాం తీ. అమ్మ పిలిచిన వాటి అమ్మమ్మ ఫోన్ చేసిందానే. ఇగో అమ్మ బిట్టుగాడు వచ్చిండు, వీనితో మాట్లాడు. హలో బిట్టు, మంచిగున్నావా బిడ్డ? హలో అమ్మమ్మ, నేను మంచిగానే ఉన్నా. మీరు మంచిగున్నారా? మేమందరం మంచిగానే ఉన్నాం బిడ్డ. ఇగో ఆదివారం ఇక్కడికి రారి మన ఇంటికి. వాడికి మనం చెట్లకు వంటలు వండుకోనికి పోతున్నాం. మమ్మీకి చెప్పినా, మీ డాడీకి కూడా చెప్తా అప్పటికి వచ్చినాక. సరేనా? సరే అమ్మమ్మ, అత్తం మేము. సరే బిడ్డ, ఉండుర్రిగా, మంచిగా ఆడుకోర్రి. చెల్లె నువ్వు లొల్లి పెట్టుకోకుర్రి. నేను అప్పటి వరకు మళ్ళా ఫోన్ చేస్తా. సరే అమ్మమ్మ, మంచిగానే ఆడుకుంటాం. మళ్ళొకసారి పవన్కి ఫోన్ చేయే. ఇంతకు ముందే చేసిండే ఫోను కలుతలేదు. జరిసి పైన ఇంటికి వచ్చినాక చేద్దాం తీ. అయ్యో, నీ ఫోన్ మొత్తం అరిగిపోయినట్టే చేస్తున్నావు కదా నువ్వు. నీ కథ మంచిగున్నదే. ఫోన్ చేస్తే కలుతలేదే అంటే ఫోన్ అరిగిపోయింది అంటావు. ఆశ మాటలు మాసాలు కంటి ఇక అయితావు కానీ అన్నం వేసుకురాపో, ఆకలి అవుతుంది. తినద్దా అనే అన్నం. తినంగా నేను గిట్లా వద్దన్నా ఏంది నిన్ను? కాళ్ళకలు కచ్చుకపో, వేసుకొస్తా. A few moments later. రజిత, పిల్లలు ఏం చెప్తారు? బయట ఆడుకుంటారు గాని బావా, మా అమ్మకి నా ఫోన్ చేసిరాట కదా నీకు. అప్పుడు పని మీద ఉన్నప్పుడు చేసినట్టు చేసిరు గాని ఏందట ముచ్చట? ఏం లేదే, వాళ్ళు ఆదివారం చెట్లలో పోతారట వంటలకు రమ్మని ఫోన్ చేసిరు. నీకు చేస్తే నువ్వు లావట్టలేదట, ఇక నాకు చేసి చెప్పారు. అవునా? ఈ ఆదివారమే నాటనా? వచ్చే ఆదివారమా? ఈ ఆదివారమే నాటనే అంటే. ఏమో మరి, ఆ రోజు నాకు పని ఉన్నది కాదే. మళ్ళైతే ఫోన్ చేయని రాదు, మాట్లాడతా. ఇక మీ అవ్వగారే మళ్ళీ ఫోన్ చేస్తారు. పవన్ ఫోను రింగ్ అవుతుంది కదా, రావచ్చు ఇంటికి. హలో పవను, ఏడున్నావు? హలో మామ, ఇగో ఇంతకు ముందే వచ్చిన పనికి పోయి. అప్పుడు ఫోన్ చేసినట్టున్నావు, నేను పని మీద ఉన్నా. గదే ఇక పని మీద ఉండొచ్చనే ఇప్పుడు చేస్తానా. అయితే ఇక్కడ ఆదివారం చెట్లకు వంటలకు కూడా అటానంటే ఫోన్ చేసిన. మరి నువ్వును బుజ్జి పిల్లలు రారి మరి ఆదివారం. అవునా? ఈ ఆదివారమనా? అయితే ఈ ఆదివారమే. ఇక మొన్నటికెళ్ళి పోదాం అనుకోనే ఇక ఈ ఆదివారం పోవాలి అని పొద్దుగాల అనుకుంటేనే మీకు ఫోన్ చేసిన. మరి రారి, మరి మర్చిపోకుర్రి. అయ్యో, ఈ ఆదివారమేనా? అయితే ఈ ఆదివారం మరి పని ఉన్నది కాదు మావ నాకు. అయ్యో, గట్లా అంటవేంది పవను? మీరత్తారని ఆడ కూరకాడ పైసలు ఇచ్చిన ఒక్కరోజుకి ఏం కాదు కంటి రారి. ఏమో మామ, మరి ఆ రోజు ఎట్లయితుందో సుత్తంతి. గట్లెందుకంటున్నావు పవను? మీరత్తారని ఆడ కూరకాడ మేకకాడ మీ మా పైసలు ఇచ్చి వచ్చిండు, మళ్ళీ మీరు గిట్లా అంటారు. ఒక్కరోజైనా ఇట్లా వచ్చి అట్లా ఓరి పిల్లలకి ఎట్లా బడే ఉండదా ఆ రోజు. మళ్ళీ తెల్లారి పోతురు కానీ రానైతే రారి మీరు. ఇక సరే తీ అత్తం, అయ్యా అత్తం తీ. మరి బుజ్జిగిన బయలుదేరిరాట నానే, ఫోన్ చేసినావా? ఇంతకు ముందే బయలుదేరిరట, ఫోన్ చేసినా గానీ నేను మరి కూరకాడికి పోతాను. వాడు సురేష్ గాడు ఎటు వేయండు? వాని విలువ. సురేష్, ఓరి సురేష్ గా ఇట్రారా, బాబు పిలుస్తాండు. ఏంటిదే? నేను కూరకాడికి పోతాన్నా. మేకను కొత్తారు కదా, ఆడ కుప్పలేస కాడు ఉండాలి, లేకపోతే కూర మాయం చేస్తారు. విన్నావా? అక్కును బావగిన అత్తారట. బావ వచ్చినాక తాళ్ళలోకి తీసుకపో. మల్లయ్య గౌడ్కు కళ్ళు చెప్పిన నిన్ననే. ఆడ మీరు ఓ బాటిల్ తాగి ఓ బాటిల్ ఇంటికి తీసుకొని రారి. సరే బాబు, పైసలు ఇయ్య మరి. పైసలు అంటాడు, నీకు పైసలు ఎందుకురా? నిన్ననే చెప్పినా పో. మల్లయ్య గౌడు పోతాడు పో, నా పేరు చెప్పో. మరి నేను పోయత్తా కూరకాడికి. ఏమన్నా సామాన్ లేకపోతే విని దోలు సురేష్ గాని దుకాన్లకు. నాకాడ లేటుగా అవుతుంది మరి. సరే, పైసలైతే ఇచ్చిపో, తెప్పిస్తా. A few moments later. ఇంతసేపు అవుతుంది ఇంకా అత్తలేరు. తొందర అత్త కాళ్ళు కన్నా పోయేద్దాం అనుకుంటే. అగ్గో, బండి సౌండ్ అయింది, వచ్చినట్టున్నారు కానీ. అగో అక్క వచ్చిరానే. ఏ బన్నీ అమ్ములు బావా, కదా కాలు కట్టుకొని రా, ఇంట్లోకి రారి. ఓ అమ్మ, ఏం చెప్తానవే? అక్కకి నచ్చిరు. అగ్గో బన్నీ అమ్ములు వచ్చిరా బిడ్డ.
అగో అంత మంచిదేనా అన్నయ్య పవను మంచిగా ఉన్నారా అమ్మగిన బాపుగిన అందరు మంచిగానే ఉన్నారు అత్తమ్మ మీరు మంచిగా ఉన్నారు కదా మేము మంచిగానే ఉన్నామయ్యా మామ లేడా ఇంట్లో కనబడతలేడు ఎటు వేండు అయితే 10 మంది కలిసి మేకను తీసుకున్నారు ఆడ కూర కాడికి వేయండు కుప్పలేసే కాడ మరి కింది మీద చేస్తారు ఇక నేను అన్నే ఉండి కూర తీసుకొస్తా అని వేయండయ్యా అగో సురేష్ బావ వచ్చింది కదరా బావని తీసుకొని బాబు చెప్పిన కాడికి నువ్వు పోయిరా పోతుందిరా బావ అట్లా బయటకు పోయేద్దాం. ఏడికి రా బయటికి అయ్యో పారాదు బావ నేను చెప్తా గాని పా నువ్వైతే బండి తిత్తుపా. అమ్మమ్మ నేను కూడా పోతా మామయ్యతోని బండి మీద. అమ్మమ్మ నేను కూడా పోతా మామయ్యతోని బండి మీద. అద్దు బిడ్డ వాళ్ళు బయటికి దూరం పోతారు అద్దుగంటి మీరు అడిగి పోవద్దు మీకు కొనిత్త దుకాణంలో పోయేద్దా మనం ఏమైంది బిడ్డ బక్క పడుతున్నావు తింటలేవారా నువ్వు తింటాననే అమ్మ. మరంతా బక్క పడ్డట్టు అవుతున్నావేందిరా గట్లెందుకు అయితాననే తింటానా నేను మంచిగానే. లోపల సేమ్యాలు ఉన్నాయి పొత్త పా బిడ్డ పిల్లలు నువ్వు తాగుతూ పారి బావా ఈయనే ఆపు బండి కట్టు పెట్టి రాపో బావా అవో మల్లయ్యగౌడు తాడుపోయిండట అత్తాండు సురేష్ ఎంతసేపు రా ఇంకా అత్తలేడు గౌడు బాగా ఊర్లు ఎక్కుతాడట అత్తాడట ఫోన్ చేసినా గాని అగోంది వచ్చిండు ఏమైందా బాపు గింతసేపానే అంటే ఎక్కద్దు దిగద్దు తీసుకురావద్దా తాగుతారా కొంట పోతారా తాగుడేనే ఓ బాటిల్ పోయి మా బావ వచ్చిందిగో మా బావకు నాకు బాటిల్ అంచు ఓ బాటిల్ ఏమో ఇంటికి తీసుకుపోతాం అగో నీ వెనక కాడ మోతుకు చెట్టు ఉన్నది 2 ఆకులు తెంపుకరాపో అంతా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మాత్రం కింద కామెంట్లలో పార్ట్ 2 అని కామెంట్ చేయండి నెక్స్ట్ పార్ట్ కూడా అప్లోడ్ చేస్తా నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి మస్తు థ్యాంక్స్ ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఉంటుంది దాన్ని గట్టి కొట్టేది ఉంటా మరి టాటా బాయ్ బాయ్ సీ యూ